హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో హెర్బల్ హెయిర్ ఆయిల్ ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ఈ హెయిర్ ఆయిల్ మన తలకి రాసుకోవడం వలన మన హెయిర్ చాలా ఒత్తుగా, దృఢంగా, పొడవుగా, చాలా బ్లాక్గా పెరుగుతుంది. ఈ హెయిర్ ఆయిల్ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు 10 ఉసిరికాయలు, గుప్పెడు గోరింటాకు, గుప్పెడు వేపాకు, ఒక 10 నుంచి 15 మందార పూలు, గుప్పెడు మందార ఆకులు, 3 కలబంద మట్టలు, 1 లీటర్ కోకోనట్ ఆయిల్, ఆర్గానిక్ కోకోనట్ ఆయిల్ తీసుకుంటున్నానండి నేను. 2 టేబుల్ స్పూన్స్ మెంతులు, 2 టేబుల్ స్పూన్స్ కొలంజీ సీడ్స్, వీటిని నల్ల జీలకర్ర అంటారండి, గుప్పెడు కరివేపాకు. ఈ 10 ఇంగ్రీడియంట్స్తో మనం హెర్బల్ హెయిర్ ఆయిల్ని తయారు చేసుకుంటున్నాం. ముందుగా మనం అలోవెరాని కట్ చేసుకుందాం. స్టార్టింగ్ ఉన్నది కొంచెం కట్ చేసేయండి. నెక్స్ట్ ఈ సైడ్స్ ఉన్న ముళ్ళులు కూడా కట్ చేసేయాలండి. అలోవెరాకి నేను ఏ విధంగా కట్ చేస్తున్నానో అదే విధంగా మీరు కట్ చేసేయండి. అలోవెరా నుంచి మనకి గుజ్జు అనేది ఈజీగా ఎక్స్ట్రాక్ట్ అయిపోతుంది. ఫ్రెండ్స్, మనం అలోవెరాని యూజ్ చేయడం వలన హెయిర్ చాలా సాఫ్ట్గా పెరుగుతుందండి అండ్ హెయిర్ చాలా ఒత్తుగా స్ట్రాంగ్గా పెరుగుతుందండి. ఈ అలోవెరా జెల్ అనేది మన హెయిర్కి మంచి మాయిశ్చరైజింగ్గా పనిచేస్తుంది. కలబంద గుజ్జులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయండి. దీన్ని యూజ్ చేయడం వలన మన హెయిర్ చాలా హెల్దీగా పెరుగుతుంది అండ్ మన స్కాల్ప్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అవుతాయి. ఫ్రెండ్స్, కలబంద అనేది మనందరికీ అందుబాటులో ఉన్నదే కదా. సో మనం న్యాచురల్గా ఇలా అలోవెరాని యూజ్ చేయడం వల్ల మనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఆర్టిఫిషియల్ జెల్స్ అనేది యూజ్ చేయడం తగ్గించండి. చూసారా, గుజ్జు నీట్గా వచ్చేసింది. ఫ్రెండ్స్, ఉసిరికాయల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పిక్కల్ని పడేయాలి. ఉసిరికాయలో విటమిన్ సి ఎక్కువగా ఉండడం వలన మన జుట్టుకి చాలా మేలు చేస్తుందండి. హెయిర్ రూట్స్ కూడా చాలా స్ట్రాంగ్గా అవుతాయి. ఉసిరికాయ స్కాల్ప్ని ఒక క్లెన్జర్లా క్లీన్ చేస్తుందండి. మంచిగా జిడ్డు నుంచి దూరం చేస్తుంది. మంచి రంగు అనేది మన జుట్టుకి సొంతం అవుతుంది. ఫ్రెండ్స్, ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం వీటిల్ని మిక్సీలో వేసుకుందాం. ఉసిరి న్యాచురల్ కూలింగ్గా పనిచేస్తుందండి. ఇది మన తలలో ఉన్న వేడిని తగ్గిస్తుంది. ఇందులో ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ యాంటీ ఏజింగ్ ప్రాపర్టీస్ వలన తెల్ల జుట్టు సమస్య అనేది తగ్గుతుంది. ఇప్పుడు గోరింటాకు వేసుకుందాం. గోరింటాకులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ హెయిర్ గ్రోత్ ని ప్రోత్సహిస్తాయండి అండ్ దెబ్బతిన్న హెయిర్ ని ఇది రిపేర్ చేస్తుంది. హెయిర్ కి నేచురల్ కండిషనర్ లో ఉపయోగపడుతుందండి. వేపలో యాంటీ ఫంగల్ లక్షణాలు ఉన్నాయి. ఇవి చుండ్రుని నివారిస్తాయి. చుండ్రు వల్ల కలిగే దురద, మంట, చికాకు నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుంది. మందార పూలకున్న మూటుకులు తీసి పడేయాలండి. మందార పూలు వాడడం వలన మన హెయిర్ స్ప్లిటెన్స్ అనేవి కంట్రోల్ చేస్తుంది అండ్ మన జుట్టుని నునుపుగా మరియు మెరిసేలా చేస్తుందండి. ఈ మందార పూలు జుట్టు చిక్కును కూడా నివారిస్తుంది. మందారాకుల్ని ఇలా ముక్కలుగా చేసుకుని వేసుకోవాలి. మందారాకుల్ని యూజ్ చేయడం వలన చుండ్రు, జుట్టు పొట్లు పోవడం, ఎక్కువగా జుట్టు రాలడం, కేశాలు డ్రైగా మారిపోవడం, ఇలా రకరకాల సమస్యలను మందారాకులు అనేవి దూరం చేస్తాయి. మందారాకులు యూజ్ చేయడం వల్ల లాంగ్ లాస్టింగ్, సాఫ్ట్ అండ్ షైనీ హెయిర్ మన సొంతం అవుతుంది. కొలంజీ సీడ్స్, వీటిలో చాలా పోషకాలు అండ్ ఔషధ గుణాలు ఉన్నాయి. వీటిని వాడడం వల్ల మన జుట్టు నల్లగా, పొడవుగా, బలంగా పెరుగుతుంది. కరివేపాకు ఉపయోగించడం వలన జుట్టు నెరిసిపోయే సమస్య నుంచి బయటపడవచ్చు. కరివేపాకు కూడా జుట్టు తెల్లబడకుండా కాపాడుతుంది. కరివేపాకు ఉపయోగించడం వల్ల సాఫ్ట్ హెయిర్ అండ్ హెల్దీ హెయిర్ మన సొంతం అవుతుంది. మెంతుల్లో ఉండే బీటా కెరోటిన్లో యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ ఏ ఉన్నాయి. సో ఇవి జుట్టులో ఉండే ఫ్రీ రాడికల్స్ని రిమూవ్ చేయడంలో హెల్ప్ చేస్తాయి. అంతేకాకుండా బీటా కెరోటిన్ వల్ల జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది. ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ మిక్సీ చేసుకోవాలండి. మిక్సీ చేసుకునేటప్పుడు ఇందులో వాటర్ యాడ్ చేయకూడదు, ఆయిల్ మాత్రమే యాడ్ చేసుకోవాలి. నేను 1 లీటర్ కోకోనట్ ఆయిల్ తీసుకుంటున్నానని చెప్పాను కదా. ఇందులో ఒక 150 ml వేసుకొని వీటన్నిటిని మెత్తటి పేస్ట్ అయినంత వరకు మిక్సీ చేసుకోవాలి. ఫ్రెండ్స్, మీ దగ్గర ఆర్గానిక్ కోకోనట్ ఆయిల్ లేకపోతే పారాచూట్ కోకోనట్ ఆయిల్ అయినా యూజ్ చేయొచ్చు. ఈ ఇంగ్రీడియంట్స్ అంతా మెత్తని పేస్ట్లా అయినంత వరకు గ్రైండ్ చేసుకున్నాను. చూడండి, ఇలా మెత్తని పేస్ట్లా అయిపోవాలి. హెర్బల్ ఆయిల్ తయారు చేసుకోవడానికి అడుగు మందంగా ఉన్న స్టీల్ గిన్నెను తీసుకోవాలి. మనం ఆల్రెడీ మిక్సీ చేసుకున్న ఇంగ్రీడియంట్స్ పేస్ట్ని ఈ గిన్నెలో వేసుకోవాలి మొత్తం. ఇప్పుడు మిగిలిన కోకోనట్ ఆయిల్ ఉంది కదా, ఇది కూడా ఈ గిన్నెలో వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా ఒకసారి కలుపుకోవాలి. ఆయిల్ అండ్ మనం వేసిన ఇంగ్రీడియంట్ పేస్ట్ని మొత్తం ఇలా గరిటెతో మిక్స్ చేసుకోవాలి.
ఇప్పుడు ఈ మొత్తం మిశ్రమాన్ని మనం మరిగించాలి. సో అందుకోసం మనం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఈ గిన్నెని పెట్టి ఇలా గరిటెతో ఇదంతా కలిసేటట్టు కలుపుకోవాలి. అడుగంటికి పోకుండా ఒక 5 మినిట్స్ పాటు ఇలా కలుపుకోవాలండి, లేకపోతే అడుగు మాడిపోతుంది. మంటని లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటే ఈ ఆయిల్ మరిగించాలండి. హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకూడదు. ఫ్రెండ్స్, ఈ ఆయిల్ మరిగించేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా ఉండండి, లేకపోతే తుల్లుతుంది. సో ఇలా గట్టిగా పట్టుకుంటూ కలపాలి. చూడండి, కొంచెం కలర్ అయితే చేంజ్ అయింది కదా. మనం వేసిన ఇంగ్రీడియంట్స్ సారం అంతా ఈ కోకోనట్ ఆయిల్ తీసుకొని ఆ కలర్ అనేది చేంజ్ అవుతుందండి. మనం వేసిన ఇంగ్రీడియంట్స్ పచ్చిదనం అంతా పోయి కంప్లీట్గా రోస్ట్ అయిపోవాలండి. బబుల్స్ ఫామ్ అవుతున్నాయి కదా ఆయిల్ పైన నొరగలాగా, అదంతా పోవాలి. అదంతా పోయినంత వరకు మరిగించుకోవాలండి. ఫ్రెండ్స్, ఈ ఆయిల్ అంతా రెడీ అయ్యేసరికి ఒక 20 to 30 మినిట్స్ పడుతుందండి. అలా ఓపిక్గా మరిగించాలి. ఒక్కసారి ఓపిక్గా ఇలా మనం ఆయిల్ తయారు చేసుకుంటే 6 మంత్స్ పాటు హ్యాపీగా మన హెయిర్కి అప్లై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఆయిల్ అయితే మంచిగా మరిగిపోయిందండి. మనం స్టార్టింగ్లో వేసేటప్పుడు ఇంగ్రీడియంట్స్ పేస్ట్ గ్రీన్ కలర్లో ఉండేది కదా, అది కాస్త ఇలా డార్క్ గ్రీన్ కలర్లోకి చేంజ్ అయింది. చూడండి, మొత్తం నీట్గా రోస్ట్ అయిపోయింది. ఆ పచ్చిదనం అంతా పోతే మనకి హెయిర్ ఆయిల్ అనేది పాడవదండి. ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది, ఒక 6 మంత్స్ పాటు మంచిగా. స్టవ్ ఆఫ్ చేసుకొని 8 అవర్స్ పాటు కంప్లీట్గా చల్లారనివ్వాలి. 8 అవర్స్ తర్వాత ఈ ఆయిల్ని స్ట్రెయిన్ చేసుకోవాలండి. ఇందులో ఉన్న పిప్పంతటిని తీసేసి ఆయిల్ని ఇలా వడపోసుకోవాలి. మన హెయిర్కి ఇది ఒక మంచి దివ్య ఔషధంలా పనిచేస్తుందండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి, మీకే తెలుస్తుంది రిజల్ట్. ఇలా బాటిల్లో స్టోర్ చేసుకుని మనం 6 మంత్స్ పాటు హ్యాపీగా మన హెయిర్కి అప్లై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మనకి బయట చాలా వరకు హెర్బల్ హెయిర్ ఆయిల్స్ అండ్ ఆయుర్వేదిక్ హెయిర్ ఆయిల్స్ చాలా వరకు దొరుకుతున్నాయి కదా, కానీ అవి టూ ఎక్స్పెన్సివ్. సో అలా కాకుండా మనం ఇంట్లోనే ఇలా మనం ఓపిక్గా తయారు చేసుకుంటే మన హెయిర్కి చాలా మంచిదండి. అండ్ మనం మనీ కూడా సేవ్ చేసిన వాళ్ళు అవుతాం. పూర్వకాలంలో మన అమ్మమ్మలు, నానమ్మలు, తాతమ్మలు వాళ్ళందరి హెయిర్స్ చాలా పొడవుగా, ఒత్తుగా, దృఢంగా ఉండేవండి. ఎందుకంటే వాళ్ళు ఇలా తయారు చేసుకుని హెయిర్ ఆయిల్స్ వాడుకునేవారు. కానీ ఇప్పుడు మాత్రం మన బిజీ షెడ్యూల్లో మనం ఏ హెయిర్ ఆయిల్ పడితే ఆ హెయిర్ ఆయిల్ కొనేసి మనం హెయిర్కి అప్లై చేయడం వలన మన హెయిర్ ఫాల్ అనేది చాలా ఎక్కువైపోతుందండి. అండ్ స్ప్లిట్ ఎండ్స్, డాండ్రఫ్, ఈ ప్రాబ్లమ్స్ అన్నీ చాలా ఎక్కువైపోతున్నాయి. సో అవంతా కాకుండా మనం ఇలా ఓపిక్గా ఇంట్లో హెయిర్ ఆయిల్ తయారు చేసుకొని వాడుకోవడం వలన మన హెయిర్ అండ్ మన ఇంట్లో వాళ్ళ హెయిర్ కూడా కాపాడిన వాళ్ళం అవుతాం. సో మీరు కూడా ట్రై చేసి రిజల్ట్ ఎలా ఉందో నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.